వరుసగా 2 మ్యాచ్ల్లో టాప్లో ఉన్న ఆర్సీబీ ముంబైలని మట్టి కరిపించి ఫుల్ జోష్లో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మంగళవారం 4th పొజిషన్లో ఉన్న గుజరాత్ జైంట్స్తో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి చాలా క్రూషియల్. ఆర్సీబీపై సూపర్ విక్టరీ సాధించి ముంబై టాప్ 2లోకి చేరుకోవడంతో ఈ మ్యాచ్ ఢిల్లీ గుజరాత్ రెండు జట్లకి డూ ఆర్ డే మ్యాచ్గా మారిపోయింది. ఎలిమినేటర్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాల్సి ఉండగా ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్ 2కి చేరుకుంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ చాలా బలంగా ట్రై చేస్తున్నాయి. అయితే టోర్నీ స్టార్టింగ్లో ఢిల్లీ వీక్గా కనిపించిన ఆ తర్వాత ఏదో సీక్రెట్ ఎనర్జీ డ్రింక్ తాగినట్టు లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి సూపర్ స్ట్రాంగ్గా మారింది. బౌలింగ్ బ్యాటింగ్ 2 డిపార్ట్మెంట్స్లో అదరగొడుతూ ఆర్సీబీ ముంబైలకే షాక్ ఇచ్చింది. ఇంకోవైపు గుజరాత్ టీం టోర్నీ స్టార్టింగ్లో యూపీతో పాటు ఢిల్లీని కూడా ఓడించి స్ట్రాంగ్గా కనిపించినా ఆ తర్వాత కంప్లీట్గా ఫామ్ కోల్పోయింది. ఆర్సీబీ చేతిలో 2 సార్లు, ముంబై చేతిలో ఒకసారి ఓడిపోయి ఎట్టకేలకు రీసెంట్గా యూపీ వారియర్స్పై గెలిచి మళ్ళీ విన్నింగ్ ట్రాక్లోకి వచ్చింది. కానీ ఇప్పటికీ టీం అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. అయితే ఈ రెండు జట్ల బలాబలాలు చూస్తే మాత్రం మ్యాచ్లో ఢిల్లీకి అప్పర్ హ్యాండ్ ఉండేలా కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా ఈ రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లే ఫైట్ చేశాయి. ఢిల్లీ దాదాపు గెలిచేసింది అనే టైంలో ఆఖరి ఓవర్లో సోఫీ డివైన్ సూపర్ బౌలింగ్ వేయడంతో ఢిల్లీ 4 రన్స్ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. బట్ అప్పుడు జమీమా ఆర్మీ వీక్గా ఉంది. కానీ అప్పటి టీం కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా మారింది. బ్యాటర్లు బౌలర్లు డబుల్ ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్లు గెలిచే ఛాన్స్ గుజరాత్ కంటే ఢిల్లీకే ఎక్కువగా ఉంది. అయితే గుజరాత్ని కూడా తీసేయలేం. గుజరాత్ టీంలో బెత్ మూని ఇప్పుడే ఫామ్లోకి వచ్చింది. ఆల్రెడీ కెప్టెన్ యాష్లీ గార్డ్నర్తో పాటు సోఫీ డివైన్ మంచి ఫామ్లో కూడా ఉన్నారు. బౌలింగ్లో కూడా రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, యాష్లీ గార్డ్నర్, సోఫీ డివైన్ మంచి రిథంలో ఉన్నారు. బట్ ఢిల్లీ బౌలింగ్ ఇంతకంటే బలంగా కనిపిస్తోంది. నందనీ శర్మ, శ్రీచరణి, మరియానా క్యాప్, షినెల్లే హెన్రీలతో పాటు కొత్త బౌలర్ మిన్ను మణి కూడా బ్యాటర్లను భయపెడుతోంది. ఇక వడోదరా పిచ్ బౌలింగ్ పిచ్ కావడంతో రెండు టీంల బౌలర్లు అదరగొట్టచ్చు. అంటే ఇది ఢిల్లీ గుజరాత్ బౌలర్ల మధ్య ఫైట్ అన్నమాట. అయితే బౌలర్లని అద్భుతంగా కౌంటర్ చేసి స్కోర్ బోర్డుపై భారీ రన్స్ పెట్టగలిగిన టీం ఈ మ్యాచ్ గెలుస్తుంది. అండ్ ఆ ఛాన్స్ రెండు టీంలకి బలంగానే ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఢిల్లీ గుజరాత్లో మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేసి చెప్పండి.